ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరితో కలుపుకుంటూ పోతూ మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా నేను అన్న, తమ్ముడు, బావ, మాయ అనే తాతయ్యని పిలుస్తాను తప్ప ఏ రోజు కూడా ఎవరికి పేరు పెట్టి పిలిచినటువంటి దాఖలాలు లేదు. లేదంటే ఒక పాస్టర్ గారిని ఆయన్ని దాడి చేస్తే, ఎవరో దుండగులు దాడి చేస్తే, ఇప్పుడు నా మీద ఈ రకంగా మీరు నా మీద నా అనుసరులు చేశారని చెప్పి మీరు ప్రచారం చేయడం అయితే అది సిగ్గుచేటు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేయించారని చెప్పేసి అని మీకు అలవాటు అయిపోయింది. దయచేసి ఈ విధమైనటువంటి ఆలోచన మానుకోండి. దయచేసి ఎంతసేపు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు దాడులు, అలాగే అసత్య ప్రచారాలు చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి పరిపాలన చేయడంలో చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు తెలుసుకోండి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు కానీ, అసత్య ప్రచారాలు కానీ దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను.